మరో ఇంట్రెస్టింగ్ వార్త సార్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. ఫ్రంట్ పేజీలో వేశారు, బరిలోకి భారతి అని చెప్పి. గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది కదా సార్, వైఎస్ భారతి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు వైసీపీ పగ్గాలు భారత్కి వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఈ వార్త ఉంది సార్. బరిలోకి భారతి వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి జరుపుతూ ఉన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ జరుపుతూ ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు అంటూ ఆరా తీస్తూ ఉన్నారు అని చెప్పి జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు జరుపుతూ ఉన్నారు అంటూ విత్ క్వశ్చన్ మార్క్స్ ఈ కథనం వచ్చింది సార్. సార్ అంటే దీనిలో చాలా ఇంక్లూడ్ చేశారు ఈ కథనంలో. అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్ సిద్ధంగా లేడు, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ప్రజలకు మొహం చూపించలేకపోతూ ఉన్నారు, ప్యాలెస్కి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు, బెంగళూరు ప్యాలెస్కి అని చెప్పేసి. సార్ ఈ అంటే భారతీయ పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్త, రాజకీయాల మీద జగన్కి ఆసక్తి లేకపోతే ఎవరికి ఆసక్తి చెప్పండి. అది ఆంధ్రజ్యోతి కథనము. అండ్ ప్యాలెస్కే, బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతుంటే మీకు గుంటూరు మిర్చి ఆడ దగ్గర గోలే ఎందుకు, బంగారుపాలెం దగ్గర గోలే ఎందుకు, సత్తెనపల్లి దగ్గర గోలే ఎందుకు, ఇది గోలే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ. ఆయన బెంగళూరులో ఉంటే మరి ఈ రప్పరప్పలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సో విచ్ ఈజ్ ఆల్సో నాట్ ట్రూ కదా. సో మీకు ఇప్పుడు గుర్తొచ్చారో రైతులు అని విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అందువల్ల అదేదో జగన్ బెంగళూరులో ఉన్నాడు, ఇక్కడ కనబడతలేడు అంటే బీజేపీ ఇక తెలుగుదేశం వాళ్ళు ఆగే నిద్రపోవచ్చు, ఇబ్బంది ఏముంటుంది. అందువల్ల ఆ స్టోరీ ఈజ్ ఫ్యాక్చువల్గానే క్వశ్చనబుల్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తేనే ఆయన ఈ దండయాత్రకు వస్తున్నాడని ఇదే ఆంధ్రజ్యోతిలో పేజ్ 1లో వచ్చింది కదా, బంగారుపాలెంకు జగన్ దండయాత్ర అని. ఇలాంటి పత్రికల్లో వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నాడని అంటే ఎట్లా? సో ఇవన్నీ మనకు ఫ్యాక్చువల్లీ డజంట్ వర్కౌట్. సో అందువల్ల జగన్ ఏదో రాజకీయాల నుంచి విరమించుకొని భారత్ ముందుకు తెస్తారు అనే స్టోరీలు కుకప్ చేస్తే ఆ స్టోరీ క్రెడిబిలిటీ ఏముంటుంది? అయినా వైఎస్ భారతి కొత్తగా రాజకీయాలు వచ్చేది ఏముంది? ఐ థింక్ షీఈ్ ఆల్వేస్ యాక్టివ్. అయితే బిహైండ్ ద స్క్రీన్ ఉండొచ్చు చాలా కుటుంబాలలో. అది మనకు సామెత ఉంది కదా, ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటారు అని. సో ప్రతి భర్త విజయంలో భార్య ఉంటుంది. సో అది దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? ఇప్పుడు ఆ రకంగా కంట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటారు కదా. అందులో జగన్కి అంతకుముందు తల్లి చెల్లి పార్టీలో రాజకీయాల్లో సహకరించే అవకాశం ఉంది. ఇప్పుడు తల్లి దూరం అయ్యారు, చెల్లి దూరం అయ్యారు. అందువల్ల ఈ డైమెన్షన్ కూడా ఉంది. అయినా క్రైసిస్ టైంలో వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, కుటుంబంలో ఉన్న ఉమెన్ ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చి వీధుల్లో నిరసనలకు రాలే కదా. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జగన్ అరెస్ట్ చేస్తే భువనేశ్వరి రంగంలోకి దిగి యాత్ర జరిపారు కదా. ఈవెన్ కోడలు బ్రాహ్మణికి కూడా వచ్చారు కదా బయటికి. సో అనివార్యంగా వస్తారు పొలిటీషియన్స్. ఫ్యామిలీస్లో ఉండే ఉమెన్ కూడా దే ఆర్ ఆల్సో పొలిటీషియన్స్, పొలిటికల్ ఫ్యామిలీస్ ఇవన్నీ. సో అందువల్ల ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ఎ బిగ్ సర్ప్రైజ్. అంటే వైఎస్ భారతి కొత్తగా రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటుందని నేను అనుకోను. ఆమె షీఈ్ ఆల్రెడీ బిజినెస్లో ఉంది. ఇప్పుడు సాక్షి మీడియా మొత్తాన్ని ఆమె కదా మేనేజ్ చేసేది. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆమె నాకు తెలిసినంత మేనేజ్ చేసేది. సో అందువల్ల ఆ ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ఎక్కడ ఈ చర్చ నడుస్తోంది అంటే జగన్ గనక అరెస్ట్ అయితే ఇప్పుడు లిక్కర్ స్కాములో ప్రభుత్వం వేస్తున్న అడుగులు చూస్తే క్లియర్గా అర్థమవుతోంది మీకు. కానీ ఒక్క హెజిటేషన్ ఏంటంటే అరెస్ట్ చేయడానికి లీగల్గా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అదేం పెద్ద చంద్రబాబు నాయుడును జగన్ అరెస్ట్ చేయలేడా, జగన్ను చంద్రబాబు అరెస్ట్ చేయలేడా? ఈవెన్ ఈ మధ్య ఈడీ కూడా రంగప్రవేశం చేసింది మీకు లిక్కర్ స్కామ్లో. సో అందువల్ల ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే, కానీ అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం సిబిఐ ఈడీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయదు. మీరు రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి బీజేపీ పట్ల మారనంత కాలం కైవేటివి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ పట్ల రాజకీయ వైఖరి మారిందనుకోండి, డెఫినెట్గా అప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా మమతా బెనర్జీ మారింది. కానీ మమతా బెనర్జీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? శారదా చిట్ ఫండ్ స్కామ్. ఇంతవరకు మమతా బెనర్జీ అరెస్ట్ అని చర్చ నడుస్తుందా? ఎక్కడన్నా మీరు చూడండి. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద యుద్ధం చేసి మోడీ గెలిచాడు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అందులో డిఎంకే ఉంది. డిఎంకే తమ ప్రధాన ప్రత్యర్థి కదా, అయినా కూడా ఏమంటలేదు కదా.
పోనీ కేసీఆర్ మీద ఇప్పుడు సిబిఐ కేసు ఉంది, మీరు చూడండి, కేసీఆర్కి ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష పడితే నేను ఛాలెంజ్ చేస్తా, ఏ మ్యాక్సిమం అయితే ఒక 15 రోజులు లోపల మళ్ళీ విడుదల చేస్తారు తప్ప, అది కూడా చేస్తారు డౌటే. ఇప్పుడు ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి కదా, సిబిఐ కేసు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని, అది ఎంతనేమో తెలియదు. కానీ ఇంతవరకు కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసు చెప్పండి నాకు, విచ్ కేసు? కవిత మీద ఉన్న కేసు కూడా తెలంగాణకు సంబంధించిందే కాదు. సో అందువల్ల కాంగ్రెస్ ఏతర ప్రాంతీయ పార్టీల నేతల్ని బీజేపీ ఏమీ అనదు, ఇది రాసి పెట్టుకోండి మీరు. అందుకే మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా జగన్ చెయ్యాలనుకుని, నాకున్న సమాచారం ప్రకారం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలోచన ఉంది, కానీ బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించలేదు. అంటే బీజేపీకి ఏం సంబంధం అనొచ్చు, బహిరంగంగా ఏముండదు, కానీ అంతర్గతంగా ఉంటుంది కదా. కానీ నాకున్న సమాచారం ప్రకారం బీజేపీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు ముందు అంగీకరించలే. మీరు సీనియర్ తెలుగుదేశం నాయకులు ఏమన్నా అడగని చెప్తారు, ఆయన ఆసక్తి లేకుండా, ఎందుకంటే మైనారిటీ ఓట్లు పోతాయేమో, ప్రత్యేక హోదా ఈ గోళలోనే కదా అని చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేశాడు. కానీ అప్పుడు మోడీ ప్రభుత్వం యాక్సెప్టెన్స్ వచ్చాక జగన్ అరెస్ట్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తుకు సిద్ధపడ్డాడు. మీరు కావాలంటే అప్పుడు పేపర్లు తీసి చూడండి, చంద్రబాబు నాయుడు టీడీపీ అరెస్ట్ కాక మొదటి నుంచి బీజేపీ పట్ల సానుకూల వైఖరి చంద్రబాబు వహించిన మాట నిజం, బీజేపీతో అవగాహనకు ఆసక్తి చూపిన మాట కూడా నిజం. కానీ ఫార్మల్ పొత్తుకు హెజిటేట్ చేశాడు, అంటే పొత్తుకు వ్యతిరేకంగా ఉన్నాడని అంటలేదు, హెజిటేట్ చేశాడు. బీజేపీతో సత్సంబంధాలు కోరుకున్నాడు, అంటే ఇప్పుడు బీజేపీతో జగన్కు ఉన్నట్లు, ఇప్పుడు జగన్ పొత్తు లేడు కదా, సత్సంబంధాలే కదా, అలాంటి సత్సంబంధాలు చంద్రబాబు కోరుకున్నాడు, పొత్తు కోరుకోలేదు. కానీ ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో ఇక తప్పనిసరి మళ్ళీ పొత్తుకు కూడా అంగీకరించాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మరి మోడీ అనుమతి లేకుండా జగన్ అరెస్ట్ చేస్తాడు, ఇది క్వశ్చన్ 1. క్వశ్చన్ 2 ఏంటంటే పొలిటికల్గా ఎలాంటి ఇంపాక్ట్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీరు వైసీపీ సీనియర్ నాయకులు ఎవరైనా చెప్తారు, జగన్ ఈజ్ ఆల్సో రీథింకింగ్, అనవసరంగా చంద్రబాబుని అరెస్ట్ చేసి నష్టపోయామనే భావన జగన్లోనే ఉంది అని అంటారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా 1కి 4 సార్లు ఆలోచించేవాడు, జగన్ అని ఆలోచించాడు. సో జగన్లో ఉన్నంత కసి వేరు, చంద్రబాబు నాయుడు స్వభావం వేరు. ఎవరినైనా అడగని చెప్తారు, చంద్రబాబు నాయుడు ఒక్క పని చేయాలంటే 10 రకాలుగా ఆలోచిస్తాడు, ఆయనతో ఉన్న పేచీ అదే, పంచాయతీ అదే అని కదా అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళ స్టైల్ వేరు, ఏసే అంటే ఏసేసిడే, కానీ లోపల వేయాలి అంటే 10 సార్లు ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే పొలిటికల్గా ఏం నష్టం జరుగుతుందో అనే అనుమానం కూడా ఉంది. అంటే మోడీ ఒక ఫ్యాక్టరు, పొలిటికల్గా డ్యామేజ్ అంటే ఈ 2 ఫ్యాక్టర్లు జగన్ అరెస్ట్ కాడు. జగన్ అరెస్ట్ కానప్పుడు వైఎస్ భారతి ప్రత్యక్షంగా నాయకత్వ పగ్గాలు తీసుకునే సమస్య రాదు కదా, అది కూడా జగన్ అరెస్ట్ అయి సుదీర్ఘకాలం జైల్లో ఉంటే. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా నాయకుడిగానే ఉన్నాడు కదా, జైల్లో ఉన్నా హేమంత్ సరేన్ ముఖ్యమంత్రిగా చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడిగా ఉన్నాడు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి 4 రోజులు జైల్లో ఉన్నా, 2 నెలలు జైల్లో ఉన్నా, లిక్కర్ స్కామ్లో ఆయన ప్రెసిడెంట్గా ఎందుకు ఉండడు? అభ్యంతరం ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కింద రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడిని పెట్టుకున్నదా? చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు కదా. సో అందువల్ల అప్పుడు అంటే వేరు, ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పుడు తల్లి చెల్లి పోరాడారు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తే అప్పుడు భారత్ పోరాడతారు. కానీ ఇప్పటికిప్పుడే జగన్ ఏదో బెంగళూరులో బిజినెస్లో సెటిల్ అయిపోయినట్లు, ఆయన పాలిటిక్స్ గుడ్ బై చెప్పినట్లు, ఇదంతా కలలు కంటే ఎట్లా, రియాలిటీ కాదు కదా.